హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంట్లో ఉండే ఒక రెండు ఐటమ్స్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. దీంతో టీగా ఉండే ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఏంటో ఒకసారి చూసేద్దాం. నేనైతే దీనికోసం గోధుమ పిండికి ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ గోధుమ పిండి ఏంటంటే ఒక కప్పు కరెక్ట్గా మనం ఈ కప్తో ఒక కప్ గోధుమ పిండి అనేది తీసుకున్నాం అనుకోండి. బెల్లం అనేది కూడా అలాగే క్వాంటిటీ అనేది సరిసమానంగా తీసుకోవాలి. ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ చూపించేస్తున్నాను మీకు. గోధుమ పిండి ఏమో 2 కప్పులు, బెల్లం కప్పు. ఇదేంటంటే యాలకులు నేను కొంచెం నలగ కొట్టేసి ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంతేనండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే 2 కప్స్ కదా గోధుమ పిండిని, 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని ఇట్లా మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. గోధుమ పిండి ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, పురుగు అట్లా ఏమన్నా పట్టుందా లేకపోతే బాగానే ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి. రెండు కప్పుల గోధుమ పిండిని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అనమాట. మనం బెల్లం వేసినా సరే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. ఇదిగోండి, సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఇలా కొంచెం ఒకసారి మొత్తం ఇట్లా కలియబెట్టేసుకున్నాం. ఈవినింగ్స్ టైము పిల్లలకి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి, అట్లాంటప్పుడు ఇది చేసి పెడితే ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది, వాళ్ళు తింటారు ఇష్టంగా. ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని వాటర్ అనేది మనం ఇప్పుడు హీట్ చేయాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదు. నేను ఫస్ట్ చెప్పాను కదా, 2 కప్పుల గోధుమ పిండికి కరెక్ట్గా ఏ కప్పుతో అయితే మీరు గోధుమ పిండి కొలిచారో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అండి. దీన్ని కరిగించుకోవాలి నీళ్ళల్లో వేసి. ఎందుకంటే ఇట్లా కరిగించితే ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా ఉంది అంటే కనుక మనం వడగట్టుకుంటే చక్కగా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసేసుకున్నాం. వాటర్ ఆ కప్పు బెల్లానికి సరిపడా కొంచెం అన్నమాట. అది కరగడానికే కాబట్టి ఇది సరిపోతుంది. ఈ బెల్లం ఇందులో యాడ్ చేసేసాలి. ఇంతేనండి, ఇది కరిగేలాగా కొంచెం ఒక 2-3 మినిట్స్లో కరిగిపోతుంది. ఇలా కరిగించుకి వడగట్టుకుంటే ఏమవుతుందంటే నీట్గా వస్తుంది, డస్ట్ అంతా అందులోకి వెళ్ళకుండా బాగుంటుంది అన్నమాట. ఈజీ ప్రాసెసేనండి, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, త్వరగా అయిపోతుంది కూడా. నేను ఈ ఐటెం పేరు ఎందుకు చెప్పలేదంటే ఇది లాస్ట్లో చెప్తాను. ఈలోపు మీకు ఎవరికైనా ఈ ఐటెం పేరు అర్థమైపోయి ఉంటే కనుక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మనకు కావాల్సినట్టుగా బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే నేను దంచి పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక్కసారి అలా తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు అట్లా చల్లారనిచ్చేసేసి మనం గంటితో కొంచెంసేపు అట్లా తిప్పేసుకోవడమే పిండిలో వేసి. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇట్లా క్లాత్ పట్టుకొని గిన్నెని వడగట్టేస్తున్నాము పిండిలోకి. మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇంత వేడి మీద చేయి పెడితే చేయి కాలిపోద్దండి, గంటితో చేయాలి. ఇప్పుడు ఇది
ఇప్పుడు ఉండలు లేకుండా గంటితో కలియబెట్టుకోవాలి దీన్ని. కొంచెం చల్లారనిస్తే కనుక మనం చేత్తో తిప్పేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. గంటితో ఇలా తిప్పుతూ ఉంటే దగ్గరికి అయిపోతూ ఉంటుందన్నమాట. కరెక్ట్గా అన్ని కొలతలతో కరెక్ట్గా చేస్తే పక్కగా వస్తుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, గంటిని ఎప్పుడు కూడా ఇట్లా ఇలా కలిపితే ఏమవుతుంది అంటే మనకి ఆ ఉండలు అనేవి ఇంకా చుట్టుకుపోతాయి. ఎప్పుడు గంటిని ఇలా పట్టుకొని మనం ఇట్లా గిన్నెకేసి ఒత్తుతా ఇట్లా కనుక మనం తీస్తే ఉండలు ఏమైనా ఉన్నా సరే నలిగిపోతాయి, ప్లస్ బాగా వస్తుంది. ఓకేనా? ఇట్లా కావాల్సినట్లయితే మనకు వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, ఉండలు లేకుండా నీట్గా కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. ఇక లాస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం పదండి. ఒకసారి చేతితో చెక్ చేసుకుంటే ఉండలు ఎక్కడైనా ఉన్నాయా ఏంటి అనేది. వేడి దాంట్లో మాత్రం చేయి పెట్టొద్దండి, గరిటతో తిప్పండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఇట్లా చేతితో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్కడైనా ఉండలుంటే కనపడుతుంది. నేను చెప్పినట్టు అలా గరిటతో కనుక అదిమితే కనుక అసలు ఉండలు అనేవి ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతితో కలపాల్సిన అవసరమే రాలేదు, చక్కగా వచ్చేసింది గరిటతోనే. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఇట్లా ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పిండిని మనం ఉండలుగా చేసేటప్పుడు చేతికి అంటుకుపోతూ ఉంటుంది కదా, అదే నూనెలో ఇలా చేతి అడిచేసుకొని ఈ ఉండలు చేస్తే చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి అన్నమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది నేను దిష్టికి పెడతాను అనమాట. ఏ వంట చేసినా ఇట్లా ఫస్ట్ కొంచెం పెడతాను. కడాయి పెట్టేసుకొని వాటిని వేపుకోవడానికి సరిపడా నూనె. పిండి కొంచెమే కాబట్టి నేను ఒక 4 గంటలు సరిపోతుంది అనుకుంటున్నా. నూనె బాగా వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నూనె కాగిందో లేదో. కొంచెం పిండి ఇట్లా తీసుకొని ఒక ఉండలా చేసి అట్లా నూనెలో వదలడమేనమాట. కడాయికి అంటుకోకుండా ఇలా తేలుతుంది నూనెలో అంటే నూనె కాగిందని అర్థం. చూసారు కదా. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే చేతిని ఇట్లా నూనెలో అద్దుకొని, ఉండలు అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. మరి పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా ఈ సైజులో చక్కగా మంచిగా చేసుకొని చక్కగా కడాయిలో వేసేసుకోవడమే. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇట్లా అన్నిటినీ రౌండ్గా బౌల్స్లో చేసేసుకొని కళాయిలో వేసేసుకోవడమేనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూస్తున్నారు కదండి, నేను ప్లేట్లోకి తీసేసాను. క్రిస్పీగా టేస్టీగా తీగా ఉండేటువంటి గోధుమ పిండి తీపి బొండాలను అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.